హాయ్ అండి. వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ట్రైబ్ మెథడ్ సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ పాటించేటువంటి బోధనా పద్ధతులు. దీన్ని ఇంగ్లీష్‌లో టీచింగ్ మెథడ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకు చూడండి ప్రతి సబ్జెక్ట్ మెథడాలజీలో కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనము చెప్పుకోబోయే దాంట్లో అయితే ట్రైబ్ మెథడ్‌లో అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్‌కి మాత్రమే వర్తించేటువంటి బోధన పద్ధతులు మనము చెప్పడం జరుగుతుంది. చూడండి బోధన పద్ధతులు. ఫస్టు టీచింగ్ మెథడ్స్ దీని ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పద్ధతులు. బోధన అంటే టీచింగ్. అది మీ అందరికీ తెలుసు. మనకు కావాల్సింది పద్ధతులు కాబట్టి టీచింగ్ మెథడ్స్‌లో పద్ధతులు కావాలి కాబట్టి పద్ధతులను తీసుకుంటే దీన్ని ఆంగ్లంలో మనం ఏమంటామంటే మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. బోధనను ఆంగ్లంలో మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. మెథడ్ అనేది మెత్ అనేటువంటి ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. మెథడ్ అనేది మెత్ అనేటువంటి లాటిన్ భాష నుంచి తీసుకోవడం అనేది జరిగింది. లాటిన్ భాషలో దీనికి ఏంది అర్థం అని అంటే గుర్తుపెట్టుకోండి, ఒక విధానం లేదా మార్గం అని అర్థం. విధానం లేదా మార్గం అని అర్థం. ఇప్పుడు చూడండి మెథడ్ అంటే ఏంటంటే మనకు బోధనకు ఒక మార్గాన్ని చూపించేటువంటి ఒక విధానం అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక విద్యార్థికి జ్ఞాన పరిచయం చేయాలి. జ్ఞాన పరిచయం చేయాలి అంటే ఆ పిల్లవానికి ఏదో ఒక కాన్సెప్ట్‌లో జ్ఞాన పరిచయం చేయాలి. జ్ఞాన పరిచయం చేస్తే అతడు మనం చేసేటువంటి మనం చెప్పేటువంటి టీచింగ్ అనేది బట్టి అతనికి జ్ఞాన పరిచయం చేయాల్సి ఉంటుంది. మనము కొంతమంది టీచింగ్ వేలో ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. మేమే టీచింగ్ చేస్తున్నాము. మాలో ఒక టీచింగ్‌లో ఒక మోడల్ ఉంటది. ఇంకొకరు టీచింగ్ చేస్తా ఉంటారు. వాళ్ళది ఒక స్టైల్ ఉంటుంది. ఈ విధంగా ఒక ఒక స్టైల్‌ని అంటే ఆ మోడల్‌ని మనం ఏమంటామంటే పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. ఆ టీచింగ్ స్టైలే ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటుంది. ఆ విధానం ద్వారా కొంతమందికి అట్రాక్ట్ అవుతారు. కొంతమంది అట్రాక్ట్ కాలేకపోతారు. ఎస్పెషల్లీ ఎవరైతే జ్ఞాన పరిచయం అనేది చేస్తున్నారో దానికి తోడ్పడేటివే మనకేంటివి పద్ధతులు. ఒక్కొక్కరిది మెథడ్ అనేది ఒక్కొక్క స్టైల్‌లో అనేది ఉంటుంది. టీచింగ్ మెథడ్ అనేది. దీన్నే మనము టీచింగ్ మెథడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి మనకు లక్ష్యాలు ఉన్నాయి. మీకు ఇంట్రడక్షన్ పార్ట్ అక్కడ చెప్పేసాం. లక్ష్యాలు స్పష్టీకరణలో. లక్ష్యాలు అంటే ఏందంటే ఇది ఉపాధ్యాయునికి ఉంటుంది. మనకు మెథడ్ ప్రకారం పోతే ఉపాధ్యాయునికి ఎప్పుడు ఉంటుందంటే ఇది బోధనకు పూర్వమే ఉంటుంది. బోధనకు పూర్వం ఏర్పరిచేటివే లక్ష్యాలు. బోధనకు పూర్వం మనం ఏర్పరచుకునేటివే లక్ష్యాలని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ లక్ష్యాలు ఏర్పరచుకున్నటువంటి ఉపాధ్యాయుడు బోధన చేయాలి. వచ్చి టీచింగ్ చేయాలి. ఆ టీచింగ్‌కి మనకు టీచింగ్‌కి సహకరించేటివే పద్ధతులు. దీన్నే మనం ఏమంటామంటే లక్ష్యాలకు పునాది నుంచి మెట్లు లాంటివి. పునాది నుంచి మెట్లు లాంటివి ఈ పద్ధతులు. బోధన పద్ధతులు అంటారు దీన్నే. బోధన పద్ధతులు అనేటివి మనం ఒక లక్ష్యాలను తీసుకుంటే ఆ లక్ష్యాలను స్టెప్ బై స్టెప్ మనకు తీసుకుపోవడానికి ఉపయోగపడేటివే పునాది నుంచి బేసిక్ నుంచి ఈ పద్ధతులు లేదా బోధన పద్ధతులు అని చెప్పడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకు ఒక విద్యార్థికి జ్ఞాన ప్రపంచంలోకి తీసుకువెళ్ళి జ్ఞానాన్ని అందించాలన్నా నెక్స్ట్ మనం బోధనకి పూర్వమే ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలను ఏం చేయాలి, దాన్ని స్థిరంగా ముందుకి కంటిన్యూషన్‌గా తీసుకుపోయి వాళ్ళలో స్పష్టీకరణలను ఏర్పరచుకొని మన లక్ష్యాలని పూర్తి చేసుకోవాలన్నా మనకు బేసిక్ స్టేజెస్‌గా మనకేముంటుంది బోధన పద్ధతి అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఒక శాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు. మనం దీన్ని పరిభాషలో ఇంద్రియ జ్ఞానం అని చెప్పడం అని జరుగుతుంది. ఈ ఇంద్రియ జ్ఞానం అనేది మనం మెరుగుపరుచుకోవాలంటే ఈ జ్ఞానేంద్రియాల యొక్క జ్ఞానం అనేది మనము అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక ఈ విధంగా మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ జ్ఞానేంద్రియాలు మనకు డెవలప్మెంట్ అయినప్పుడే మనకు టీచింగ్ అనేది అర్థమవుతుంది. మొత్తం మనకు అవగాహన అనేది వస్తుంది. అటువంటి ఈ ఇంద్రియ జ్ఞానం అనేది అవగాహన కావాలంటే
సో దీన్ని మనము డెవలప్మెంట్ చేయాలంటే ఒకటే ఒకటి ఈ సరైనటువంటి బోధన పద్ధతిని సరైనటువంటి బోధన పద్ధతిని ఎంచుకోవాలి. సో సరైనటువంటి బోధన పద్ధతిని ఎంచుకోవాలి. సో ఒక శాస్త్రవేత్త అధ్యాపకులు ఏం చెప్పడం జరిగిందంటే మనకి ఇంద్రియ జ్ఞానం అనేది డెవలప్మెంట్ చేసుకోవాలంటే మనకేం కావాలి? సరైనటువంటి బోధన పద్ధతి కావాలి. సరైనటువంటి బోధన పద్ధతి కావాలి అని చెప్పిన వారు ఎవరంటే కొమినియస్. సో మనకు చెప్పిన వారు ఎవరంటే చూడండి, కొమినియస్. మీకు తెలుసు కొమినియస్ ఎవరంటే ఆధునిక, సో గుర్తుపెట్టుకోండి, ఆధునిక బోధన పద్ధతుల యొక్క పితామహుడు. సో ఎవరు? ఆధునిక బోధన పద్ధతుల యొక్క పితామహుడు ఎవరంటే ఈ కొమినియస్. ఈ కొమినియస్ మనకు ఏం చెప్పారంటే ఒక ఇంద్రియ జ్ఞానం అనేది డెవలప్మెంట్ కావాలంటే సరైనటువంటి బోధన పద్ధతిని ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఏమున్నాయి? ఇంట్రడక్షన్ లో చూసుకుంటే మనకు ప్రణాళికలు అనేది తెలుసు. మనము టీచింగ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ప్రణాళికలు అనేది కావాలి. సో ప్రణాళికలు వచ్చినప్పుడు అక్కడ చెప్తాం. సో ఏం ప్రణాళికలు? సో వార్షిక ప్రణాళిక, సో యూనిట్ ప్రణాళిక, సో నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ ప్రణాళిక. సో ఇటువంటి ప్రణాళిక అనేవి మనకు ఉండడం జరిగింది. సో ఈ ప్రణాళికలు మనకు సో జీవం పోసుకోవాలంటే అంటే సజీవం కావాలంటే, సో దీనికి ప్రాణం రావాలంటే ప్రణాళికలకు ఏం కావాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, సరైనటువంటి ఏముండాలి? బోధన పద్ధతి ఉండాలి. అదే విధంగా సరైనటువంటి ఉపాధ్యాయుడు కూడా ఉండాలి. అప్పుడే కదండి ప్రణాళికలుగానే మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో దానికి ప్రాణం పోసినట్టు ఉంటుంది. సో దీనికి విలువ అనేది ఉంటుంది. సరైనటువంటి టీచింగ్ మనము యూనిట్ ప్రణాళిక చేసుకున్నాము, ఆ యూనిట్ చెప్పాలి, దాన్ని షార్ట్ గా చేసుకుని పీరియడ్ ప్రణాళిక తీసుకుపోయినాము. ఆ పీరియడ్ బోధిస్తున్నప్పుడు ఆ ప్రణాళికకు టీచింగ్ మెథడ్ బాగాలేదు అనుకోండి, టీచింగ్ మెథడ్ బాగాలేదు, సో టీచింగ్ మెథడ్ బాగాలేదు మనం సేకరించేదంటే ఆ ప్రణాళిక చేసి కూడా బెస్ట్ అవుతుంది. ఆ విధంగా కాదు, ఉపాధ్యాయుడే సరిగ్గా లేడు, సో ఉపాధ్యాయుడే సరిగ్గా చెప్పకుంటున్నారు కానీ మంచి ప్రణాళిక ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి మంచి టీచింగ్ కూడా చెప్పడం లేదు అంటే దాని అర్థం ఏంది? సరైన ఉపాధ్యాయుడు లేడు. అటువంటిప్పుడు మనకేమైతే ప్రణాళికలు నిర్జీవం అయిపోతాయి, అంటే దానికి వాల్యూ అనేది ఉండదు. కాబట్టి ప్రణాళికలు అనేటివి మనకు సజీవం కావాలంటే గుర్తుపెట్టుకోండి, సరైనటువంటి బోధన పద్ధతులు ఉండాలి, సరైనటువంటి ఉపాధ్యాయుడు ఉండాలి. సో దీన్నే మనం ఈ చెప్పిన వాళ్ళు ఎవరంటే మనకు మాధ్యమిక విద్యా కమిషన్. సో మాధ్యమిక విద్యా కమిషన్ చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, మాధ్యమిక విద్యా కమిషన్ చెప్పడం అనేది జరిగింది. ఇది మనకు మామూలుగా ఇంట్రడక్షన్ లో కొద్దిగా. నెక్స్ట్ వెళ్తే సో పద్ధతి, సో బోధన పద్ధతి. సో పద్ధతి అంటే ఏంటంటే, టీచింగ్ మెథడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఛానల్ క్రియేట్ చేసాం ఏమని? సో మా దగ్గర ఉన్న నాలెడ్జ్ని మేము మీకు షేర్ చేస్తాము, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మేము తీసుకుంటామని చెప్పాం. సో అప్పుడు మనకు మోర్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనే కాన్సెప్ట్ తో తీసుకురావడం అనేది జరిగింది. సో నేనేం చెప్తాను ప్రతిసారి, సో నేను ఒక ఎంకేఓ అని చెప్పడం అని జరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏంటి? సో వైగాట్స్ కి చెప్పినటువంటి ఎంకేఓ అంటే ఏంది? సో మోర్ నాలెడ్జ్ అదర్. సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ కి సంబంధించి తక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి సర్దుబాటు చేసుకొని, అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకొని, వారిలో అవసరాలను తీర్చుకొని ఆ నాలెడ్జ్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అంటే ఒకరికొకరు పరస్పరం ఏం చేయాలి? సర్దుబాటు చేసుకోవాలి. మన అవసరం తగ్గట్టు మన దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళి వాని దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ని షేర్ చేయించుకోవాలి. సో దాన్నే మనం ఏమంటామంటే టీచింగ్ మెథడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దాన్నే మనం బోధన అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దాన్నే ఒక మెథడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మనకి ఇంట్రడక్షన్ లో ఏం వేయడం జరిగిందంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో, సో ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి, తక్కువ జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి, సో వీళ్ళిద్దరు కలిసి పరస్పరం సర్దుబాటు చేసుకొని ఒక జ్ఞానాన్ని పెంపొందించుకోవడాన్ని మనం ఏమంటాం? బోధన పద్ధతి అంటాం, లేదా టీచింగ్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇంట్రడక్షన్ పార్ట్ లో మనకు రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మోర్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక పర్సన్, సో యావరేజ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక పర్సన్, వీళ్ళిద్దరూ పరిసరాలకు సర్దుబాటు చేసుకొని, అంటే ఒకరికొకరు ఆధారపడి సర్దుబాటు చేసుకొని ఏం చేసుకోవాలి? జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సో ఈ విధంగా వాళ్ళ మధ్య జరిగేటువంటి డిస్కషన్, సో వాళ్ళు పాటించినటువంటి
మెథడే మనకు టీచింగ్ మెథడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఇంట్రడక్షన్ పార్ట్ లో మనం చూసుకుంటే, నెక్స్ట్ మనకు చూసుకుంటే బోధన అనేది మనకు చూడండి ఇంకొక రకం చెప్పాలంటే మారిషన్. సో ఎవరైనా హెచ్సి మారిషన్, ఈయన ఒక శాస్త్రవేత్త. ఈ హెచ్సి మారిషన్ అనే ఆయన ఏమని చెప్పడం జరిగిందంటే, బోధన పద్ధతిలో గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పరిపక్వత లేదా పరిణితి. సో ఎక్కువ పరిపక్వత కలిగినటువంటి ఒక వ్యక్తి తక్కువ పరిపక్వత చెందినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరస్పరం బోధన అనేది ఏం చేయాలి, సర్దుబాటు చేసుకొని అతనికి చెప్పడమే బోధన పద్ధతి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏం లేదు ఎక్కువ జ్ఞానం తక్కువ జ్ఞానం అన్నాం. ఇక్కడ వచ్చేసి ఎక్కువ పరిపక్వత లేదా దీన్ని మనం పరిణితి అంటాం. సో మనకు సైకాలజీ రావడం అవుతుంది, మెచ్యూరిటీ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. సో తక్కువ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి ఎక్కువ పరిపక్వత కలిగినటువంటి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేసుకొని పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఏం చేయాలి, మనకు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సో ఆ విధానాన్ని మనము బోధన పద్ధతి చెప్పడం జరిగింది. సో దీన్ని చెప్పింది ఎవరంటే మనకు మారిషన్ హెచ్సి అనే ఆయన చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, ఇది మనకు బోధన పద్ధతి. సో బోధన పద్ధతి అనేది వీళ్ళ ప్రకారం చూసుకుంటే బోధన పద్ధతి అనేది ఒక విధానంపై ఇంకొక విధానం అంటే ఆధారపడుతుంది. కాబట్టి బోధన అనేది పరస్పర చర్య. గుర్తుపెట్టుకోండి, బోధన పద్ధతి అనేది పరస్పర ఒకదానిపై ఒకటి ఆధారపడేటువంటి ఒక ప్రక్రియ లేదా ఒక చర్యగా మనం చెప్పడం జరుగుతుంది. సో బోధన పద్ధతికి ఆధునిక మూలం ఎవరంటే కోమినియస్. సో కోమినియస్ మనకు ఆధునిక బోధన పద్ధతి యొక్క మూల పురుషుడు లేదా పితామహుడు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఇంట్రడక్షన్ పార్ట్ లో ఇవ్వడం అనేది జరిగింది. బోధన పద్ధతి అంటే ఏంది, సో అది ఎక్కడి నుంచి తీసుకునబడింది, సో నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క నిర్వచనాలు అనుకోండి లేదా ఇంట్రడక్షన్ పార్ట్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి లక్ష్యాలకు ఏ విధంగా పునాది మెట్లుగా ఉంటాయి అవి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రణాళికలు జీవం పోసుకోవాలంటే ఏ విధంగా ఉండాలి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు ఏంది బోధన పద్ధతికి సంబంధించినటువంటి బ్రీఫ్ మ్యాటర్. సో మనకు ఇంకా కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది బోధన పద్ధతి గురించి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు బోధన పద్ధతిలో మనకి ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి టైప్స్ ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ బోధన ఉంది కదా, సో టీచింగ్. సో చూడండి, సో మనకు బోధన ఉపగమం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బోధన ప్రక్రియ ఉంది. బోధన ప్రక్రియలు ఉన్నాయి, బోధన ఉపగమం అనేది కూడా ఉంది. సో టీచింగ్ అప్రోచ్ ఉంది, టీచింగ్ ప్రాసెస్ ఉంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంది, అసలు వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఏంది అని చూసుకుంటే, సో బోధనలో మనకు ఉపాధ్యాయుడు ఉంటాడు. చూడండి, బోధనలో మనకు ఉపాధ్యాయుడు ఉంటాడు ఫస్ట్. తర్వాత బోధన ప్రక్రియలో కూడా మనకు ఉపాధ్యాయుడు ఉండడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీటిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అని అంటే ఒక బోధన వ్యూహాన్ని తెచ్చుకుంటాడు, ఒక బోధన అంశాన్ని తెచ్చుకుంటాడు, ఒక బోధన అంశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ బోధన అంశాన్ని ఏం చేస్తాడంటే ఉపాధ్యాయుడు బోధన వ్యూహానికి మాత్రమే ఉపయోగిస్తాడు. బోధన వ్యూహం అంటే ఏంది, సో మనం ఏ విధంగా చెప్పాలి అంటే మనకు ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది లక్ష్యం అనేది, బోధనకి ముందే ఉంటుంది. సో బోధన ఇంకా చేయలేదు, మన క్లాస్ రూమ్ లో కూడా అడుగు పెట్టలేదు, అంతకు ముందు ఉన్నదే మనకు లక్ష్యం. ఆ లక్ష్యం తీసుకుని మనకు ఎంట్రన్స్ కావాల్సి ఉంటుంది. సో మీకు అక్కడ చెప్పాను నేను ఎక్కడ, సో ఉద్దేశాలు గమ్యాల లక్ష్యాల్లో చెప్పడం అనేది జరిగింది. సో ఈ బోధన వ్యూహాన్ని ఏం చేస్తాడంటే బోధనకు పూర్వం అనేది ఏర్పాటు చేసుకొని ఆ అంశాన్ని ఏ విధంగా చెప్పాలి, నెక్స్ట్ వచ్చేసి ఏ పద్ధతిలో చెప్పాలి అనేటువంటి ఊహలు మొత్తము. సో ఈరోజు నేను ఉన్నానండి, సో మీకు బోధన పద్ధతి చెప్పాలనుకుంటున్నాను. సో ఈ పద్ధతి గురించి మీకు చెప్పాలనుకుంటే నేను ఏ వే అనేది తీసుకోవాలి, ఏ మెథడ్ అనేది తీసుకోవాలి, వీళ్ళకి ఓన్లీ నేను మౌఖికంగా చెప్పాలా, లేకపోతే బోర్డు మీద రాస్తూ చెప్పాలా, లేకపోతే ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకొచ్చి చెప్పాలా, లేకపోతే ఫ్లాష్ కార్డ్ చూపించి చెప్పాలా, లేకపోతే 3D నమూనాలు తీసుకొచ్చి చెప్పాలా, లేకపోతే ఇంకా కావాల్సినటువంటి బోధన ఉపకరణాలు తీసుకొని చెప్పాలా, లేదా ఏం అవసరం లేదా, ఓన్లీ ఈ విధంగానే ఉపన్యాస పద్ధతిలో చెప్పాలా అనేటువంటి వ్యూహాన్ని అనేటువంటివి తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడ, బోధన ఉపగమంలో. సో టీచింగ్ అప్రోచ్ లో కేవలం ఉపాధ్యాయుడు ఏం ఆలోచిస్తాడండి, ఒక అంశాన్ని తీసుకుంటాడు, అంశాన్ని తీసుకుని ఈ బోధన వ్యూహం గురించి ఆలోచిస్తాడు. సో కాబట్టి ఇది బోధన ఉపగమం అనేది అయింది.
ఇప్పుడు ఇక్కడ రాండి, బోధన ప్రక్రియలోకి రండి. సో బోధన ప్రక్రియలోకి వస్తే గుర్తుపెట్టుకోండి, బోధన ప్రక్రియలో బోధన అంశం తీసుకుంటాడు. సో బోధన అంశం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏమి ఈ తీసుకున్నటువంటి ప్రాసెస్ లో సో మనకి ఇప్పుడు టీచింగ్ చేయాలి. ఇది టీచింగ్ కి ముందర ఇది. సో టీచింగ్ కి పూర్వం ఇది, అంటే క్లాస్ రూమ్ కి బయట. సో ఇప్పుడు క్లాస్ రూమ్ లోకి రావాలి అంటే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? మనకు టీచింగ్ ప్రాసెస్ క్లాస్ రూమ్ లో జరుగుతుంది. ఏమి ఇక్కడికి రావాలి. సో బోధన ప్రక్రియలోకి రావాల్సి ఉంటుంది. సో బోధన ప్రక్రియలోకి వచ్చేసిన తర్వాత ఆ ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఒక బోధన అంశాన్ని ఆల్రెడీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఎవరికి చెప్పాలి? విద్యార్థికి చెప్పాలి. ప్రాసెస్ ఎవరి మీద పెడతాం? మనం విద్యార్థి మీద పెడతాం. సో ఈ విద్యార్థికి మనము ఏం చేయాలి? టీచింగ్ అనేది చేయాలి. సో దీన్ని మనం ఏమంటాము? టీచింగ్ ప్రాసెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఏమంటాము? టీచింగ్ అప్రోచ్ అని చెప్పడం జరుగుతుంది. సో టీచింగ్ అప్రోచ్ అంటే ఇది, టీచింగ్ ప్రాసెస్ అంటే అది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి. టీచింగ్ అప్రోచ్ అంటే ఇది. బోధన ఉపగమం అంటే ఉపాధ్యాయుడు ఉంటాడు, సేమ్ టు సేమ్ ఒక అంశాన్ని తీసుకుంటాడు. ఆ అంశాన్ని క్లాస్ రూమ్ బయటనే మొత్తం ఊహించుకుని వస్తాడు. ఏ మెథడ్ చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి అని మొత్తము బయటనే చూసుకుని వస్తాడు. ఒకవేళ క్లాస్ రూమ్ లోకి వచ్చాడా, అతని లక్ష్యాన్ని ఏం చేయాలి? సో దీన్ని మనం ఏమంటాం? లక్ష్యం ఏర్పరచుకోవడం అంటాం. ఇక్కడ బోధనకు పూర్వమే. ఇప్పుడు ప్రాసెస్ చేయాలి దాన్ని. నేర్చుకున్నటువంటి ప్రాసెస్ ఇప్పుడు నేను నేర్చుకుని వచ్చాను. సో మీకు ఏ విధంగా చెప్పాలని మొత్తం ఇక్కడ చేసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను మీ ముందర ప్రాసెస్ మొదలు పెట్టాలి. సో టీచింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, టీచింగ్ ప్రాసెస్ మొదలు పెట్టినప్పుడు ఏం చేయాలి? ఆ అంశాన్ని మీకు చెప్పాలి. సో ఆ అంశాన్ని మీకు చెప్పాలి. సో దాన్ని మనం విద్యార్థులు అని చెప్తాము. సో వీళ్ళకు మనకి ఏ విధంగా నేర్పిస్తున్నాము, వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది? సో చూడండి, ఇక్కడ స్పష్టీకరణలు అనేవి ఉంటాయి, ఇక్కడ లక్ష్యం ఉంటుంది, ఇక్కడ స్పష్టీకరణలు అనేవి ఉంటాయి. స్పష్టీకరణలు అంటే ఏంది? విద్యార్థులకు సంబంధించినవి. మనం చెప్పినటువంటి లక్ష్యము నెరవేరిందా లేదా అనేటువంటి తెలుసుకోవాలంటే స్పష్టీకరణలు అనేవి రావాలి, ఖచ్చితంగా రావాలి విద్యార్థులు. స్పష్టీకరణలు అంటే ఏంటి అంటే మనం ఆశించినటువంటి ప్రవర్తన మార్పులు, ఉపాధ్యాయుడు ఆశించినటువంటి ప్రవర్తన మార్పులు. నేను మీకు ఈరోజు టీచింగ్ చెప్తున్నాను బోధన పద్ధతుల గురించి. మీకు ఎంత యూజ్ ఉంది అనుకోండి, రేపు పొద్దున మేము టెస్ట్ పెడతాం ఇక్కడ టెలిగ్రామ్ లో. సో ఈ టాపిక్ నుంచి చెప్పినప్పుడు మీరు అక్కడ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారనుకోండి, మాకు లాభం ఉంటుంది, మా లక్ష్యం నెరవేరినట్టు ఉంటుంది కాన్సెప్ట్ మీద. సో ఈ విధంగా మనకు ఎక్కడ జరుగుతుంది వల్ల స్పష్టీకరణ వల్ల అంటే బోధన ప్రాసెస్ లో జరగడం అనేది జరుగుతుంది. సో టీచింగ్ ప్రాసెస్ లో జరుగుతుంది. సో ఇది బోధన ఉపగమం. నెక్స్ట్ వచ్చేసి బోధన ప్రక్రియలు అంటే మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు బోధన పద్ధతులు అంటే ఏంది? సో దాని ఇంట్రొడక్షన్ చూసుకున్నాం. అదే విధంగా బోధన ఉపగమం అంటే ఏంది, నెక్స్ట్ వచ్చేసి బోధన ప్రక్రియలు అంటే ఏందో మనము చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఇంకోటి చేసుకుంటే సరైనటువంటి ఈ బోధన పద్ధతులు మనం ఎంచుకోవాలంటే, సో సరైనటువంటి ఈ బోధన పద్ధతులు మనం ఎంచుకోవాలంటే ఏమన్నా అంశాలు ప్రభావితం చేస్తాయా అంటే చేస్తాయి. ఆ అంశాలను ప్రభావితం చేసినటువంటి అంశాలను మనం తీసుకొనే ఈ టీచింగ్ మెథడ్స్ లను మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ప్రభావితం చేస్తాయి అంశాలు. ఎందుకు? ఈరోజు నేను ఒక వేలో చెప్పాలనుకుంటున్నాను. ఆ వే మీకు తీసుకోవాలంటే మనకేమన్నా ఎఫెక్ట్ పడుతుందా అంటే పడుతుంది. ఆ ఎఫెక్ట్ పడకుండా మనం ఏం చేయాలంటే కొన్ని లక్షణాలు అనేవి పెట్టుకోవాలి. అవి ఏంటివి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ అంశాలు ఏంటంటే ఎఫెక్ట్ పడకుండా ఒకటి మనకు విషయం పైన అవగాహన అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి, విషయం పైన అవగాహన అనేది ఉండాలి. సో విషయ అవగాహన లేదు, మనకు ప్రణాళికలు రావు. సో ప్రణాళిక అవగాహన కూడా ఉండాలి. సో మనకు విషయ అవగాహన లేదు, ప్రణాళిక అవగాహన లేదనుకోండి, బోధన పద్ధతి మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు సంసిద్ధంగా ఉన్నారా లేదా, సంసిద్ధత. సో పిల్లలు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా మనకు ఎఫెక్ట్ పడుతుంది బోధన పద్ధతుల మీద. వీళ్ళు కానీ అలర్ట్గా లేరనుకోండి, మనం తీసుకున్నటువంటిది ఏమవుతుంది? బోధన పద్ధతి వేస్ట్ అవుతుంది. సో అది తీసుకున్నటువంటి ఈ మెథడ్ అనేది సైకాలజీ పరంగా అంటే మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా ఉందా, మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా మనకు ఉందా అంటే పిల్లవానికి మైండ్ సెట్ కి ఈ మ్యాటర్ కి కలిగేటువంటి మధ్య అండర్స్టాండ్ చేసుకునేంత ఇంప్రూవ్మెంట్ దీంట్లో ఉందా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. ఇవల్ల ఏం లేవనుకోండి, మనం తీసుకుని టీచింగ్ మెథడ్ చెప్పినాం అనుకోండి, వాడు సేకరించగలేడు. ఇప్పుడు చూడండి, మీకు ఉపన్యాస పద్ధతి ఉంది. సో టీచింగ్ మెథడ్స్ మీకు ముందు పోలితే వస్తాయి. ఉపన్యాస పద్ధతి ఉంది. సో ఉపన్యాస పద్ధతి మనం మాక్సిమం సెమినార్ చెప్పడానికి ఉపయోగిస్తుంటూ ఉంటాం. ఇలా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మాక్సిమం మనము సెమినార్ చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటాం, లేదా ఏదైనా ఉపన్యాసం ఇవ్వడానికి చేస్తూ ఉంటాం. పిల్లవాడు
వాడు ఏదో ఒకటో తరగతో ఏదో చదువుతా ఉంటాడు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మనం గల ఏదో మాట్లాడుతున్నాం టీచింగ్ మెథడ్, ఆ మెథడ్, ఈ మెథడ్ అని మాట్లాడుతుంటే వినడు. సంసిద్ధత అనేది ఉండదు. పిల్లల్లో సంసిద్ధత అనేది ఉండదు. అప్పుడు ఈ ఎఫెక్ట్ టీచింగ్ మీద పడుతుందా పడదా? పడుతుంది. ఆ మెథడ్ మీద పడుతుంది ఖచ్చితంగా. అదే విధంగా ఆ పిల్లవాడి మెచ్యూరిటీ ఏంది? ఫస్ట్ క్లాస్ కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే చెప్పాలి. అంతేగాని నేను 10th క్లాస్ మ్యాటర్ చెప్తా, నేను 7th క్లాస్ మ్యాటర్ చెప్తా అని చెప్పినాం అనుకో, మనకి అంత మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి పరిపక్వత ఉండదు. వాటి పరిపక్వత కూడా మనకు ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? బోధన పద్ధతి మీద ఉంటుంది. సో కొంతమంది ఇదే చేస్తూ ఉంటారు. చూడండి, పిల్లవానికి సంబంధం లేకుండా ఇప్పుడు చూడండి, చాలా ఆన్లైన్ కోచింగ్లలో టెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, చాలా ఆన్లైన్ కోచింగ్లలో. సో కొద్దిగా శ్రద్ధగా వినండి. 2 నిమిషాలు మాట్లాడతా, మీకే డీటెయిల్గా అర్థమవుతుంది ఏం జరుగుతుందో ప్రజెంట్ ప్రాసెస్ అనేది. చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ వేలు పెట్టి, వందలు పెట్టి తీసుకోవడం అనేది జరుగుతుంది. తీసుకోవడం జరిగితే వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎడ్జిటి గురించి మాట్లాడుతున్నాం ప్రజెంట్. ఎడ్జిటికి మ్యాక్సిమం మనము తీసుకుంటే 10th వరకే తీసుకుంటాడు. అది కూడా ఏంది, ఒక 10% లాగుతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ క్లాస్లో సబ్జెక్ట్ సార్లను తీసుకొచ్చుకుంటారు. సబ్జెక్ట్ సార్లు తీసుకొస్తే వాళ్ళు ఎస్ఏ చేసి ఉంటారు. మ్యాక్సిమం ఎస్ఏ అంటే బీఈడీ చేసి ఉంటారు. ఒక్కొక్క సబ్జెక్ట్లో వాళ్ళకి నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుందంటే చెప్పాలంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఉండనయా బాగా మంచిదే, ఉంటే మంచిదే, తీసుకువచ్చి చెప్పిస్తున్నావు. పిల్లవాళ్ళకి ఏడు వరకు చెప్పాలి? నీకు ఎడ్జిటి పరంగా మాత్రమే చెప్పాలి. చూడండి, వాళ్ళకు ఎడ్జిటి వరకు మాత్రమే చెప్పాలి. అంతేగాని నా కాడ నాలెడ్జ్ ఉంది, నేను ఏదో చెప్పేస్తా అని చెప్పేసి తీసుకువెళ్ళి 10th దాటి చేసి ఇంటర్ని పెట్టేసి డిగ్రీ వరకు తీసుకుపోతే ఉన్నటువంటి బేసిక్ మర్చిపోతారు. గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ సారంలో ఇప్పుడు కొన్ని ఆన్లైన్ క్లాసులు అలాగే జరుగుతున్నాయి. మీరేమనుకుంటారంటే వావ్, ఇక్కడ టీచింగ్ అనేది ఎక్కువ ఉంది, మ్యాటర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ. ఎవరికి కావాలండి? ఎడ్జిటికి. ఎడ్జిటికి ఏం కావాలి మనకు? గుర్తుపెట్టుకోండి, ఎడ్జిటికి సంబంధించినటువంటి క్లాసులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే కావాలి మనకు. కొంతమంది అయితే మరి దారుణంగా మ్యాథ్స్లో అయితే అవేమంట, షేడులు అంట, ట్రిగ్నామెంట్రీ అంట, ఏమనంటే హెడ్డింగ్ పెట్టింటారు పైన. సో డిఎస్సి క్లాసెస్ ఎడ్జిటి ఏందండి? సిలబస్ చూసుకోండి ఒకసారి. మొన్న ఒకరి కామెంట్లో కూడా చూసుకోండి, 1 2 3 4 ఈ విధంగా ఇష్టం సార్ అంకెలేసి డివైడెడ్ బై పెట్టి మధ్యలో ఇంకొక అంకెలేసి దీని విలువ ఎంత అంట. ఏందండి ఇది? డిఎస్సి సిలబస్ మీద మీకు అవగాహన లేకుంటే కామెంట్ పెట్టండి. ఎడ్జిటి వాళ్ళు మేము చెప్తాం, ఒకరోజు క్లాసెస్ ఉన్నా ఏమొస్తుంది. అసలు మనకు న్యూ సిలబస్ లో అసలు జ్ఞానేంద్రియాలు అనే టాపిక్ ఎత్తేసాడు. చూసుకోండి ఒకసారి వెళ్ళి. ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక గురించి పాత టెక్స్ట్ బుక్ లో ఉండేది. ఇప్పుడు కన్ను గురించి తీసుకుంటే కన్ను గురించి డెప్త్ కు వెళ్ళిపోయింది ఓల్డ్ టెక్స్ట్ బుక్లలో, 9th దానిలో. ఇప్పుడు ప్రజెంట్ ఏం ట్రెండ్ జరుగుతుంది? 9th క్లాస్ లో 3 లెసన్స్ ఉన్నాయి మనకు. అందులో ఒకటి కణం గురించి, గురించి కణజాలం గురించి, ఇంకోటి జనరల్ టాపిక్ ఉంది. 10th లో దాని రిలేటివ్ సంబంధించినటువంటి మ్యాటర్ నేర్చుకోవాలి మనం. అంతేగాని ఏందో ఈ జ్ఞానేంద్రియాల గురించి ఉంది కదా, వీటి రెటీనా అంట, అది అంట, ఇది టైం వేస్ట్. నేను ఇదే చెప్తున్నాను. ఫస్ట్ మీరు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిబిఎస్ఈ సిలబస్ లో చూసుకోండి, తర్వాతే క్లాసులు కానీ ఏమి కానీ చేయండి. సబ్జెక్ట్ లో మీరు అది చెప్తున్నా, విషయ అవగాహన లేనిది టీచింగ్ ఎంత చేసినా కూడా వ్యర్థము. మీరు అనుకోవచ్చు మాకు మ్యాటర్ దొరుకుతుంది అని, మ్యాటర్ దొరికినా లాభం లేని మ్యాటరే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు ఎంత కావాలో అంతవరకు తీసుకోండి. సో మేము ఎడ్జిటి ప్రకారం ఏం చేస్తున్నామంటే మ్యాటర్ ఎంతవరకు కావాలో అంతవరకే లాగుతున్నామండి. మేము ఎక్కువ ఏమి తీసుకోము, తక్కువ ఏమి తీసుకోము. ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు కామెంట్ పెట్టండి, మేము దానికి రియాక్ట్ అయ్యి అది ఉందా లేదని చెప్తాం అంతే. అంతేగాని మీ ఇష్టానుసారము చేసుకోకండి. లైఫ్లు నాశనం అయిపోతాయి. ఊకే డబ్బులకు కక్కుర్తిపడి 500 అంట, 1000 అంట అని పెట్టేసి మీరు అక్కడికి వెళ్తే సబ్జెక్ట్ సార్ అండి అక్కడ ఉండేది. సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక విధంగా చెప్పుకుంటూ వెళ్తే కొంతమంది స్టాప్ చేయరు, వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇవి మనకు బోధన పద్ధతికి ప్రభావితం చేసేటువంటి కొన్ని అంశాలు. విషయ పరిజ్ఞానం, అవగాహన ఉండాలి, దాని మీద పరిజ్ఞానం ఉండాలి, లేకపోతే వ్యర్థం. ఈ మెథడ్కి ఉపయోగమే ఉండదు. ప్రణాళిక అవగాహన కూడా ఉండాలి. అదేవిధంగా పిల్లల సంసిద్ధం ఉండాలి. సో వాళ్ళలో ఏకాగ్రత ఉండాలి. ఏమి మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం వాళ్ళ పరిపక్వత మెచ్యూర్డ్ ఎంత ఉందో అంతవరకే చెప్పాలి. సో ఆ విధంగా అంశాలను తీసుకుంటే మాత్రమే మనకు
ఈ టీచింగ్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది, లేకపోతే ఈ ఎఫెక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు బోధన పద్ధతులకు సంబంధించి మనం ఎంచుకుంటున్నప్పుడు ఎఫెక్ట్ పడకుండా ఏ దాంట్లో మనము పరిజ్ఞానం ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని తీసుకున్నప్పుడు మనకు కొన్ని లక్షణాలు అనేవి ఉండాలి. లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలను పిల్లలలో పెంపొందించాలి. ఏ లక్షణాలను పెంపొందిస్తుంది బోధన పద్ధతులు మనం సక్రమంగా వినియోగించుకుంటే అంటే చూడండి, పిల్లవాళ్ళ ఫస్ట్ ఏకాగ్రతను తెప్పించవచ్చు, అంటే సంసిద్ధతను ఏర్పరచవచ్చు. సంసిద్ధతను వాళ్ళలో ప్రేరణను తెప్పించవచ్చు. సంసిద్ధతను, ప్రేరణను, ఏకాగ్రతను తెప్పించవచ్చు. అదేవిధంగా పిల్లవాడు బైహార్ట్ చేస్తున్నాడు అనుకోండి, కంఠస్థం చేస్తున్నాడు అనుకోండి, లేదా బట్టి పద్ధతి అనేది చేస్తున్నాం అనుకోండి, దీన్ని నివారించవచ్చు, దీన్ని ఉపయోగించుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పిల్లవాడు ఈ విధంగా, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా విషయం మీద పరిజ్ఞానం లేదనుకోండి, దీన్ని మనం ఏం చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుని సక్రమంగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు లక్షణాలు అనేటివి చాలా ఉన్నాయి. సో అవి మనము పీడిఎఫ్ లో అయితే నీట్ గా రాసిస్తాం. సో క్లాస్ కదా. సో చూడండి, జనరల్ టాపిక్ అండి. సో జనరల్ టాపిక్, సో ఈజీగా కనుక్కోవచ్చు. సో చూడండి, లక్షణాలు అంటే ఏముంటాయంటే వీటి వల్ల మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా, లక్షణాలు సో క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. మనము పిల్లవానికి ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఎఫెక్ట్లు ఉన్నాయి కదా, ఆ ఎఫెక్ట్లు మొత్తం తీసేయచ్చు. వాళ్ళ ఏకాగ్రత తెప్పించవచ్చు, సంసిద్ధత తెప్పించవచ్చు, వాడిని మెచ్యూరిటీ పరంగా చెప్పవచ్చు, వానికి మోటివేషన్ చేయొచ్చు. వానికి కంఠస్థం పడుతున్నాడు అనుకోండి, ఆ కంఠస్థ పద్ధతి తీసేసి వానికి తార్కికంగా ఆలోచించే విధంగా చేయొచ్చు. అర్థమవుతుందా? అదేవిధంగా వానికి విషయ పరిజ్ఞానం కలిగించవచ్చు. సో ఇవల్ల మనకు వేటి కిందికి వస్తాయంటే లక్షణాల కిందికి రావడం అనేది జరుగుతుంది. వేటి లక్షణాలు? బోధన పద్ధతుల యొక్క లక్షణాల కిందికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి బోధన పద్ధతుల్లో ఏమైనా సూత్రాలు ఉన్నాయా అంటే సూత్రాలు, సో ఏమైనా సూత్రాలు అంటే తెలుసు కదా, ఏమైనా సూత్రాలు ఏమైనా ఉన్నాయా బోధన పద్ధతిలో అంటే ఉన్నాయండి. ఫస్ట్ మనం వచ్చేసి ప్రవేశ సూత్రం, లేదా దీన్ని మనం ఏమంటామంటే ప్రవేశ సూత్రం, లేదా మనం ఏమంటామంటే ప్రవేశ సూత్రము. సో లోపలికి, సో ప్రవేశ సూత్రము. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి, సో చూడండి, ఈ బోధన పద్ధతులకు సంబంధించి ఏమైనా సూత్రాలు ఉన్నాయంటే ఉన్నాయండి. ప్రవేశ సూత్రం, లేదా దీన్ని మనం ప్రారంభ సూత్రం లేదా ఆరంభ సూత్రం అనేది చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి మనకు ఏముంటుంది, మార్గదర్శక సూత్రం. థర్డ్ వన్ వచ్చేసి ఏముంటుంది, మూల్యాంకన సూత్రం అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో మూల్యాంకన సూత్రం. ఇవి ఏంటివి అంటే టీచింగ్ మెథడ్ లో మనకు ఉన్నటువంటి 3 సూత్రాలు. సో వీటి ఆధారంగా చేసుకుని మనము టీచింగ్ మెథడ్ అనేది రూపొందించుకోవాల్సి ఉంటుంది. సో చెప్పాల్సి ఉంటుంది, ఎంచుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ప్రవేశం లేదా ఆరంభ సూత్రం అని చెప్పడం. సో దీని పేరులోనే ఉంది, సో ప్రారంభం అని. సో ప్రారంభంలో మనం ఏం చేస్తామండి, లోపలికి వెళ్ళంగానే సో పిల్లవాడిని ఏం చేస్తాము, పిల్లవాళ్ళు రకరకాల ఆలోచనలతో ఇంట్లో నుంచి వస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, రకరకాల ఆలోచనలతో ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వస్తారు. సో ఆ ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళేసి టీచింగ్ మెథడ్ ఉపయోగించి చెప్పకూడదు. ఏం చేయాలి, ఆ పిల్లవాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగి సో వాటిని మోటివేట్ చేసుకొని వాళ్ళ మానసిక స్థితిని ఉల్లాసంగా చేసి మన వైపు లాక్కోవాలి. సో దాన్నే మనం ఏమంటామంటే ప్రారంభ సూత్రం లేదా ప్రవేశ సూత్రం అని చెప్పడం అని జరుగుతుంది. అంటే పిల్లవాళ్ళ యొక్క మానసిక స్థితి ఏం విధంగా ఉంటుంది, ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి రాగానే నువ్వు డైరెక్ట్ వచ్చేసి గుడ్ మార్నింగ్ అని చెప్పగానే వచ్చేసి ఈరోజు చెప్పుకుంటాం అంటే వాడు విన్నాడు. ఎందుకంటే వాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వచ్చిన బంధువులు వచ్చింటారు, ఆ బంధువుల గురించో, లేకపోతే ఇంట్లో ఏదో వంటకాలు చేసింటారు, ఆ వంటకాల గురించో, లేదా ఇంట్లో అమ్మ నాన్న కొట్లాడింటారు, ఆ దాని గురించో, ఏదో ఒక విషయం గురించి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అటున్నప్పుడు డైరెక్ట్ వెళ్ళేసి ఈ టీచింగ్ మెథడ్ పెట్టినామనుకోండి, వాళ్ళు విన్నరు, వాళ్ళలో ఏకాగ్రత అనేది లభిస్తుంది. ఆ ఏకాగ్రతను, సంసిద్ధతను, వాళ్ళలో మానసిక ఉల్లాసాన్ని ఏర్పరిచే సూత్రమే ఈ ప్రవేశ లేదా ఆరంభ సూత్రం. ఈ ప్రవేశ ఆరంభ సూత్రాన్ని మొదలు పెట్టిన తర్వాత సో ఇందులో ఏమవుతుంది, పిల్లవాళ్ళది ఏకాగ్రత, సంసిద్ధత, అదేవిధంగా మానసిక ఉల్లాసం, ఇవి మనకు మెయిన్ గా తీసుకోవడం అనేది జరిగింది ప్రారంభ సూత్రంలో. నెక్స్ట్ వచ్చేసి మార్గదర్శక సూత్రం. సో మార్గదర్శనం అంటే మీకు తెలుసు, ఆదర్శంగా ఉండడం. ఉపాధ్యాయుడు ఏకాగ్రత తెప్పించాడు, సంసిద్ధి తెప్పించినాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పిల్లవాడు మన వైపు థాట్స్ మొత్తం మన వైపు తెచ్చుకున్నాం కాబట్టి
ఇప్పుడు మనం ఇంప్లిమేషన్ చేయాలి ఏదాన్ని, బోధన పద్ధతిని. సో బోధన పద్ధతిని వాళ్ళకు చెప్పాలి. సో చెప్పి వివిధ రకాల ప్రక్రియలు వాళ్ళకు చెప్పి ప్రాసెస్లో చెప్పి వాళ్ళకు ఆ పద్ధతులను వివిధ పద్ధతులను ఉపయోగించి ఏం చేయాలి, లక్ష్యాన్ని నెరవేర్చుకుని రావాలి. సో లక్ష్యాన్ని నెరవేర్చుకుని రావాలి. సో దీన్ని మనం ఏమంటాము, మార్గదర్శక సూత్రం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో టీచింగ్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, మార్గదర్శక సూత్రంలో జరుగుతుంది. సో ఈ టీచింగ్ ప్రాసెస్ జరిగినటువంటి లక్ష్యాలను మనం ఏం చేయాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే మూల్యాంకన సూత్రం అనేది మనకు ఉపయోగపడుతుంది. సో దీనిలో ఏముంటుంది, మనకు గమ్యాలు ఉద్దేశాలు ఉన్నాయి కదా, సో అవి వరకు మనము వెళ్ళామా లేదా, సో మన లక్ష్యం అనేది మనకు నెరవేరిందా లేదా అనేటువంటి చెక్ చేసుకోవడానికి మనకు మూల్యాంకన సూత్రం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకు 3 సూత్రాలు అనేవి మనకు ఉండడం అని జరిగింది. సో వేటి సూత్రాలు, బోధన పద్ధతుల యొక్క సూత్రాలు. ఒకటి వచ్చేసి ప్రవేశ లేదా ఆరంభ సూత్రం, దీన్ని ప్రారంభ సూత్రం అని కూడా చెప్పవచ్చు. సో ప్రారంభంలో పిల్లలకు ఏకాగ్రత లభిస్తూ ఉంటుంది. సో ఆ ఏకాగ్రతను మనం ఏం చేయాలి, సంసిద్ధం చేసి మోటివేషన్ చేసి ప్రేరణ చేసి మనకి ఏదో మన వైపుకి తెచ్చుకోవాలంతే. సో దాన్ని మనం ఏమంటామంటే ఆరంభ సూత్రం అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మార్గదర్శక సూత్రం అంటే రెండో అని మన ప్రాసెస్ మొత్తము ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఆ చేసినటువంటి ప్రాసెస్ థర్డ్ స్టేజ్ లో ఏం చేయాలంటే ఇంప్లిమెంటేషన్ అయిందా లేదా, సో స్పష్టీకరణలు కరెక్ట్ వచ్చినాయా లేవా అనేది చెక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి మూల్యాంకన సూత్రాలు. సో బోధన సూత్రాలు ఎన్ని ఉన్నాయి, 3 ఉండడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. బై హార్ట్ చేయకండి ఏదైనా కానీ, 1కి 2 సార్లు వినండి, చదువుకోండి, అకాడమిక్ టెక్స్ట్ బుక్లలో ఉంటాయి, సరేనా. సో మీరు సెకండ్ ఇయర్ లో ఏ మెథడ్కి ఆ మెథడ్ మనకు సపరేట్ గా ఉంటుంది. సో టిఎల్ఈడిలో, సో డిఎల్ఈడిలో మనకి సెకండ్ ఇయర్ మెథడాలజీలో చూసుకోండి ఉంటాయి. ఈవీఎస్ మెథడాలజీ ఉంటుంది, అదేవిధంగా మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది, సైన్స్ మెథడాలజీ ఉంటుంది, సోషల్ మెథడాలజీ కూడా ఉంటుంది. చూడండి బోధన పద్ధతుల్లో ఉండడం అనేది జరుగుతాయి వాళ్ళ సూత్రాలు. సో ఈ విధంగా మనకు ఈ 3 సూత్రాలు అనేది రావడం అనేది జరిగింది అకాడమిక్ టెక్స్ట్ బుక్ వారం తీసుకుంటే. నెక్స్ట్ చూసుకుంటే ఇంకేమన్నా ఇవి కాకుండా ఏమన్నా సూత్రాలు ఏమన్నా ఉన్నాయా, ఇప్పుడు మనం మూడు టాపిక్లు చెప్తాం కదా, సైన్స్ సోషల్ లో ఇంకేమన్నా సూత్రాలు ఉపయోగించాలా బోధన పద్ధతుల్లో, ఇంకేమన్నా వేస్ ఉన్నాయా అంటే ఉన్నాయి, ఇంకా సూత్రాలు ఉపయోగించాల్సి ఉన్నాయి. ఆ 3 మనకు ఏంటంటే బేసిక్ ఎలిమెంట్ మాదిరి. మనకి ఇంకేమన్నా టీచింగ్ పద్ధతిలో ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకేమన్నా సూత్రాలు చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. డిఎస్సిలో పోయినసారి ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ నుంచి ఒక బిట్ అనేది సెక్షన్ కి రావడం జరిగింది. సో సెక్షన్ కాదు, ఏదో 1-2 సెక్షన్ లో రావడం అని జరిగింది. సో అవి ఏంటివి అంటే, ఫస్ట్ పిల్లవానికి మనం టీచింగ్ చేసేటప్పుడు ఏ సూత్రాలు ఉపయోగించాలి, ఏ విధంగా చెప్పాలంటే, ఒకటి స్థూలం నుంచి సూక్ష్మంగా చెప్పాలి, స్థూలం నుంచి సూక్ష్మంగా చెప్పాలి. పరిభాషలో చెప్పాలంటే మొత్తం నుంచి ఏం చెప్పాలి, భాగాలకు చెప్పాలి. సో హోల్ నుంచి ఎక్కడ చెప్పాలి, పార్ట్స్ లాగా చెప్పాలి. సో చూడండి మొత్తంగా చెప్పాలి మ్యాటర్, మొత్తం మ్యాటర్ చెప్పిన తర్వాత విడివిడిగా భాగాలుగా సూక్ష్మంగా చెబుతూ ఉండాలి. ఇది మనకు ఫస్ట్ ఉన్నటువంటి ఒక సూత్రం. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలిసిన దాని నుంచి, సో తెలిసిన దాని నుంచి తెలియని దానికి తీసుకువెళ్ళాలి. ఇది కూడా ఒక సూత్రమే బోధన పద్ధతి ప్రాసెస్ చేయడానికి. ఫస్ట్ పిల్లవానికి తెలిసిన మ్యాటర్ చెప్పాలి, ఆ విధంగా చెప్పిన తర్వాతనే బోధన పద్ధతి ఉపయోగించుకుని తెలియని విషయాలకు తీసుకువెళ్ళాలి. అప్పుడే అతనికి మనకు సో మనం చెప్పిన దానికి వాడు విన్నదానికి ఇది ప్రయోజనం అనేది ఉంటుంది. సో తెలిసిన దాని నుంచి తెలియని దానికి తీసుకువెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. సో నౌన్ టు అన్నౌన్. నెక్స్ట్ మనము మూర్తం నుంచి పిల్లవాళ్ళకి ఏం చేయాలి, అమూర్తం వైపుకి తీసుకువెళ్ళాలి. అంటే కాంక్రీట్ నుండి అబ్స్ట్రాక్ట్ లోకి తీసుకువెళ్ళాలి. సో మూర్తం అంటే ఏంది, మనకు కంటికి ముందర కనిపించేటివి. సో మన కంటికి కనిపించేటివి వంటివి మనం మూర్తం అంటాం, కాంక్రీట్స్ అంటాం. అంటే ఇప్పుడు ఒక వస్తువును అతన్ని చూపించాలి. ఫస్ట్ చూడండి, మనము ఫ్లాష్ కార్డులైనా నెక్స్ట్ ఏదైనా టీఎల్ మనం ఉపయోగిస్తున్నామంటే దానికి గల అర్థం ఫస్ట్ వానికి మూర్త భావన ఏర్పరచాలి. ఈ మూర్తం ఏర్పడిన తర్వాత మనం ఏం చేయాలంటే అమృతంలో తీసుకోవాలి. అంటే వాడు అది నెక్స్ట్ వచ్చేసి మనకు వాడు ఆలోచించాలి దాని గురించి, ఆ కాన్సెప్ట్ లేకపోయినా కూడా. సో మనకు పియాజే ఈ 2 కాన్సెప్ట్ల మీదనే మనకు 2 దశలు తీసుకోవడం అనేది జరిగింది. సో మనం సైకాలజీలో చెప్పుకున్నాం దాని గురించి. సో అంటే మన కాన్సెప్ట్ అనేది కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ వైపు ఉండాలి. నెక్స్ట్ చూడండి, శాస్త్రీయం నుంచి హేతుకీకరణ వరకు ఉండాలి.
అంటే ఎక్స్పెరిమెంటల్ గా నుంచి మనకు ఉండడం హేతుకీకరణ వరకు ఉండడం అనేది చెప్తుంది. సో సైంటిఫిక్ గా ఆలోచించాలి, అదేవిధంగా హేతుకరంగా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనం ఏంటంటే లాజికల్ గా తార్కికంగా ఆలోచించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనో వైజ్ఞానిక నుంచి హై లెవెల్ వరకు తీసుకుపోవాల్సి ఉంటుంది. సో మనోవిజ్ఞానం అంటే సో పిల్లవాళ్ళ యొక్క మెచ్యూరిటీ బేస్ చేసుకుని చెప్పడం నుంచి మనకు ఉన్నత స్థాయి వరకు పిల్లవాళ్ళకు చెప్పవలసి ఉంటుంది. అదే విధంగా మనకు విశ్లేషణ నుంచి సంశ్లేషణకు తీసుకుపోవాల్సి ఉంటుంది. అనాలిసిస్ నుంచి సింథసిస్ వరకు. ఇక్కడ చూడండి, సో దీనికి చెందినది కేటగిరీ. విశ్లేషణ అంటే ఏంటంటే సో మొత్తం భాగాలుగా ఉంటాయి. సో సంశ్లేషణ అంటే ఏంటంటే సో విడివిడి భాగాలను కలపడం. ఆ విధంగా మనకు విశ్లేషణ నుంచి సంశ్లేషణ వరకు ప్రాసెస్ అనేది జరగాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆగమనం నుంచి నిగమనం వరకు నిగమనం వరకు మనకు ప్రాసెస్ అనేది జరగాలి. సో ఫస్ట్ ఆగమనం అంటే ఏంది, సో మీకు ఈ ఆగమన పద్ధతి కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో పలు రకాల ఎగ్జాంపుల్స్ చెప్పి మనం ఏం చేయాలి, వాటిలో సాధారణీకరణం అనేది చేయాలి. అంటే ఒక సూత్రాన్ని రాబట్టాలి. అంటే వివిధ రకాలను ఉపయోగించుకొని సూత్రాన్ని చెప్పాలి. ఇక్కడ ఏముంటుంది నిగమనం అంటే మనం చేసినటువంటి సూత్రాలలో ఇంప్లికేషన్ చేసుకొని ఎగ్జాంపుల్ చెప్తాం. కో ఆపోజిట్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, పిల్లవాళ్ళకి డైరెక్ట్ సూత్రం చెప్పకూడదు. ఏదైనా కానీ డైరెక్ట్ మ్యాటర్ చెప్పకూడదు. సో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాతనే ఈ విధంగా వస్తుంది అని చెప్పడం అని జరగాలి. ఇప్పుడు చూడండి, పక్షులు ఉన్నాయి. సో ఫస్ట్ తీసుకుంటే కాకి ఉంది. సో కాకిని చూపించాలి. సో అదే గుర్తుంది. పావురం ఉంది, దాన్ని చూపించాలి, అదే గుర్తుంది. సో నెక్స్ట్ పిచ్చుక ఉంది, అది చూపించాలి, అదే గుర్తుంది. సో ఈ విధంగా మనకు మ్యాటర్ని చూపించిన తర్వాత ఆ పిల్లవాళ్ళు ఏమవుతుందంటే ఒక ఫార్ములా రావుతుంది. అంటే పక్షులన్నీ గాల్లో ఎగురుతున్నాయి. వానికి సాధారణీకరణ జనరేషన్ చేస్తున్నాడు కదా, దీన్ని మనం ఆగమనం అని అంటాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ నిగమనం అనేది ఏం చేయాలంటే మన స్టేజ్ పెరిగే కొద్దీ ఈ సూత్రాలలో ఏం చేయాలంటే పక్షులన్నీ ఎగురుతాయి అని చెప్పేసి పెట్టేసి ఎగ్జాంపుల్ గా పావురం, సో చిలుక, పిచ్చుక ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇది ఆగమనం నుంచి మనం నిగమనంలోకి వెళ్ళాలి. సో ఈ విధంగా మనకు సూత్రాలు అనేటివి ఉండడం అనేది జరిగింది. చూడండి, స్థూలం నుంచి సూక్ష్మము, సో లేదా మొత్తం నుంచి భాగాలకు వెళ్ళాలి. అదేవిధంగా తెలిసిన దాని నుంచి తెలియని దానికి తీసుకొని వెళ్ళాలి. అదే విధంగా సరళం ఉంది కదా, సో సింపుల్ నుండి కాంప్లెక్స్ కి సంక్లిష్టం వైపు వెళ్ళాలి. అంటే ఫస్ట్ చెప్పేటువంటి మ్యాటర్ ఏదైనా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. అంతేగాని పెద్ద మ్యాటర్ ముందే చెప్పేసి తర్వాత వచ్చేసి దానిలో చిన్న చిన్న పాటలు ఈ విధంగా క్లిష్టమైన మ్యాటర్ ఫస్ట్ చెప్పేసి తర్వాత సింపుల్ చెప్తా అంటే ఎవడు విన్నాడు, వానికి అర్థం కూడా కాదు. ఈ టీచింగ్ మెథడ్ అని అర్థమే కాదు. ఫస్ట్ వాడు ఏం చేయాలి, సింపుల్ గా ఉన్నటువంటి టాపిక్ చెప్పి అవగాహన తెప్పించిన తర్వాత సంక్లిష్టానికి వెళ్ళిపోవాలి, డెప్త్ కి వెళ్ళిపోవాలి. సో మనకు ఉపగమాలు ఉన్నాయి, అక్కడ ఉన్నప్పుడు నేను చెప్పడం అని జరుగుతుంది. సో ఈ సరళం మీద నుంచి సంక్లిష్టానికి ఏమనేది ఆధారపడి ఏర్పడినాయి అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ సూత్రాలలో బోధన పద్ధతి సూత్రాలలో ఇంకొక సూత్రం ఏంటంటే సరళం నుంచి సంక్లిష్టానికి వెళ్ళాలి, అదేవిధంగా మూర్తం నుంచి అమూర్తంలోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయం నుంచి తార్కికంగా లేదా హేతుబద్ధీకరంగా ఆలోచించేటట్టు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి విశ్లేషణ నుంచి సంశ్లేషణకు ఉండాలి. అదేవిధంగా ఆగమనం నుంచి నిగమనంలోకి ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సూత్రాలు ఉండడం జరిగింది. సో దీనిలో మనకు ప్రీవియస్ డిఎస్సిలో ఒక బిట్ రావడం జరిగింది. సో కింది వాటిలో బోధన పద్ధతులకు సూత్రాలకు ఉపయోగించని సూత్రం ఏది అని అడగడం జరిగింది. సో సింపుల్ జనరల్ టాపికే, 1-2 నిమిషాలు చూసుకుంటే రాయవచ్చు. సో ఇది మనకు బోధన పద్ధతులు సూత్రాలకు సంబంధించి. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, బోధన పద్ధతి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. సో బోధన పద్ధతిలో ఉన్నటువంటి అప్రోచ్ ఏంది, నెక్స్ట్ వచ్చేసి దానిలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంది చెప్పుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనము దానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, సో బోధన పద్ధతులు తీసుకున్నప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పడతాయి ఏమైనా మ్యాటర్ అంటే అది మాట్లాడుకున్నాము. ఏమైనా బోధన పద్ధతులు మనం ఇంప్లిమెంటేషన్ చేయడం ఏమైనా లక్షణాల డెవలప్మెంట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అనే ఆదాని గురించి మాట్లాడినాము. తర్వాత బోధన పద్ధతులు కావాల్సినటువంటి సూత్రాలు తీసుకున్నాము. ఆ సూత్రాల్లో కూడా 3 సూత్రాలు మెయిన్ బేసిక్ తీసుకున్నాము. దాని తర్వాత మిగిలిపోయినటువంటి సూత్రాల్లో మళ్ళా తీసుకోవడం జరిగింది. సో ఇంతవరకు మనము బోధన పద్ధతుల గురించి తీసుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరు వస్తారా అంటే మెథడాలజీ ప్రకారము బట్లర్ మరియు రైన్ అనేటువంటి శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోండి. బట్లర్
అండ్ రైన్. సో బట్లర్ మరియు రైన్. సో ఇంతవరకు మనము ఏం చెప్పుకున్నాం, బోధన పద్ధతి సూత్రాల వరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంది, బట్లర్ మరియు రైన్ వీళ్ళు బోధన పద్ధతిలో, సో బోధన పద్ధతిలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి, సో ఎన్ని స్థాయిలు ఉన్నాయి లేదా ఎన్ని స్టేజెస్ అంటే ఎన్ని దశలు ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. సో ఆ దశలు ఏందో మనము పార్ట్ 2లో చూసుకుందాం. సో కాబట్టి ఇది మనకు బట్లర్ రైన్ చెప్పినటువంటి కాన్సెప్ట్.